హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. నేను రీసెంట్గా అమెజాన్ నుంచి షూ ర్యాక్ అనేది పర్చేస్ చేశాను. సో దాన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి అని దాని రివ్యూ ఏంటి అనేసి ఈ వీడియో చూసేద్దాము. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత నాకు ఇది ఎలా అనిపించింది అనేది కూడా నేను వీడియోలో చెప్పాను. అండ్ మనం ప్యాకేజ్ చూస్తే మనకి ఇలాగ 3 లెవెల్ ఆఫ్ స్టాండ్స్ ఇచ్చేశారు. అండ్ వాటితో పాటు ఒక క్లాత్ అనమాట ఓవరాల్గా కవర్ చేయడానికి, అండ్ చిన్న చిన్న అసెంబుల్ చేసుకునే దానికి ఇవి ఇచ్చారు. అండ్ మనకు లైక్ ఈచ్ లేయర్ సెట్ చేసుకోవడానికి అగైన్ ఒక క్లాత్లా ఇచ్చారనమాట. సో ఇవి మీరు చూస్తున్నారు కదా, నేనైతే 4 లెవెల్స్ వచ్చేది తీసుకున్నాను కాబట్టి నాకు ఈ బ్లాక్ అని వచ్చేసి 4 ఇచ్చారు. సో మనమైతే ఫస్ట్ ఈ బ్లాక్వి సెట్ చేసేసుకోవాలి. అండ్ దెన్ ఇది నేను చెప్పాను కదా ఓవరాల్ కవర్లా ఇచ్చారని చెప్పేసి, అది వచ్చేసి ఇది. సో దాంతోపాటు మనకు ఒక షీట్ కూడా ఇచ్చారు, లైక్ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి చెప్పడానికి అనమాట ఈ షీట్. సో తర్వాత వీటిలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే లాంగ్ లెంత్ స్టాండ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని మనకు ఆల్రెడీ బ్లాక్ క్లాత్ చెప్పాను కదా, వాటిలో మనం వీటిని నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మేము అది చేసేస్తున్నాము. లైక్ ఎన్ని లెవెల్స్ అయితే ఉంటాయో అన్ని లెవెల్స్కి మనం ఇవి సెట్ చేసేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం పీజీస్లో ఉంటున్నాము, లేదా లైక్ మంది ఉండేది ఓన్ హౌస్ కాదు, ఫ్రీక్వెంట్గా మేబీ 1 or 2 ఇయర్స్కి షిఫ్ట్ అవుతూ ఉండాలి హౌస్ అనుకున్నప్పుడు మనం లైక్ వుడెన్వి అలా తీసుకున్నాం అనుకోండి, షిఫ్టింగ్లో పాడైపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి కదా. అదే ఇదైతే లైక్ మళ్ళీ మనం తీసేసుకొని మళ్ళీ అసెంబుల్ చేసుకోవచ్చు. పోయినా అంత ఎక్కువ కాస్ట్ కాదు కాబట్టి ఓకే, ఒక 1 or 2 ఇయర్స్ వాడేశాక పోయినా పర్లేదు అనుకోవచ్చు అనమాట. సో నాకు దీని వైస్ ఇది చాలా బెస్ట్ అనిపించింది. సో అండ్ మేమైతే ఇక్కడ ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాం బ్లాక్వి. తర్వాత ఇవి వచ్చేసి మనం ఎటు సైడ్ అయితే పెట్టుకుంటున్నామో అటు సైడ్ ఇవి పెట్టేసుకోవాలి. సో అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ పెట్టేసుకొని మధ్యలో ఇంకో సెకండ్ సైజ్ పైప్ ఉంటుంది కదా స్టాండ్, అది పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలాగా మనం బోత్ సైడ్స్ అరేంజ్ చేసుకోవాలి. సో ఇలాగా అన్నిటికీ అరేంజ్ చేసేసుకోవాలి. మనం చేసుకునేటప్పుడు ఏంటంటే హోల్ అనేది పైకి వచ్చేలా చూసుకోవాలి. అప్పుడైతేనే మనం మళ్ళీ వీటిని స్టాండ్స్లో అజైన్ చేసుకున్నప్పుడు ఇంకో నెక్స్ట్ వచ్చిన సైజ్ పైప్స్ అనేవి వీటిలో దూర్చుకోవచ్చు. సో ఇలాగా చేసుకోవాలి. సో మీరు చూస్తే ఇది పెట్టేసుకున్నారు కదా, దీనిపైన అగైన్ హోల్ వచ్చి అలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలాగా మనం ఈచ్ వన్ అసెంబుల్ చేసుకోవాలి. సో మేము చెప్పాను కదా 4 లెవెల్స్ తీసుకున్నానని. సో ఈ 4 లెవెల్స్ వీళ్ళు అసెంబుల్ చేసేసుకున్న తర్వాత నేను ముందు చూపించిన ఒక కవరింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది వేసేసుకోవాలి. సో దానికి జిప్ కూడా ఇచ్చారు. సో మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఆ జిప్ తీసుకొని నీట్గా అరేంజ్ చేసేసుకొని డస్ట్ పడకుండా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ లైక్ మనం వాష్ చేసుకోవాలని ఆ క్లాత్ తీసుకొని వాష్ చేసుకోవచ్చు ఎక్కువగా డస్ట్ ఉంది అనిపిస్తే. అండ్ దీనికి ఏంటంటే సైడ్ పాకెట్లా కూడా ఇచ్చారనమాట, మనం సాక్సెస్ లేదా అంబ్రెల్లా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. నాకు అది బెస్ట్ అనిపించింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మీరు షేర్ చేస్తే కనుక చాలామందికి రీచ్ అవుతుంది ఇది. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఇలాగ దీన్ని ఫస్ట్ అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. మనం ఏమేమి పెట్టామో కూడా బయట వాళ్ళకి కనిపించదు. సో అంత నీట్గా అరేంజ్ అయిపోతాయి అన్నీ. ఇలా ఉందన్నమాట ఓవరాల్గా సెట్ చేసిన తర్వాత నాకు ఇది చాలా బాగా అనిపించింది. లైక్ మనం ట్రావెలింగ్లో ఇందాక చెప్పినట్టు మనం ఫ్రీక్వెంట్గా హౌసెస్ షిఫ్ట్ అవుతాము అలా అనుకున్నప్పుడైతే ఇది బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.